సార్ ఇంత ఆవేదన చెందుతా ఉన్నారు. మీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి యూనివర్సిటీలో ఏం చెప్తారు సార్? సార్ ఇక్కడ మేము ఈ పాలమూరు యూనివర్సిటీ విశ్వవిద్యాలయం నుంచి వచ్చాను సార్. నా పేరు డాక్టర్ శైలేష్. ఫార్మసీ డిపార్ట్మెంట్. గత 12 సంవత్సరాల నుంచి సార్ మేము యూనివర్సిటీకి మేము రిక్రూట్మెంట్ కాంట్రాక్చువల్ ఫ్యాకల్టీగా మేము చేస్తున్నాం సార్. సో మేము యూనివర్సిటీలో వర్క్ చేయడం కాకుండా ప్రతి ఒక్క అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్ సార్. ఏ అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్‌లో కూడా మేము పాల్పంచుకుంటున్నాం. యూనివర్సిటీ యొక్క అభ్యున్నతి కోసం పాటుపడుతూ వస్తున్నాం సార్. ఇంత ఇంత పాటుపడుతున్నప్పటికి కూడా ఇప్పుడు సడన్‌గా ఇప్పుడొచ్చేసి రిక్రూట్‌మెంట్‌కి అని వెళ్తున్నా సార్. మేము రిక్రూట్‌మెంట్‌కి మేము వ్యతిరేకం కాదు సార్. కాకపోతే ఏందంటే మేము 12 సంవత్సరాల నుంచి మేము ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి యూనివర్సిటీ యొక్క అభ్యున్నతికి మేము కూడా తోడ్పడుతున్నాం కాబట్టి మాకు కూడా ఒక ఉద్యోగ భద్రత కల్పించమని అడుగుతున్నాం సార్. అదే సుప్రీం కోర్ట్ కూడా అదే చెప్తున్నది. ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే. ఇప్పుడు మన యూనివర్సిటీలో ఉన్న అసోసియేట్ కానీ లేకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేట్ కానీ ప్రొఫెసర్స్ కానీ వాళ్ళ స్కేల్స్కి మా స్కేల్స్కి సార్ ఇప్పుడు అది చూసినట్లయితే మేము నామినల్ స్కేల్స్కి మేము వర్క్ చేస్తాం సార్. కంపేరేటివ్ డిగ్రీ లెక్చర్స్ కానీ జేఎల్ కానీ డిఎల్ కానీ వాళ్ళు చూస్తే వాళ్ళకన్నా ఇది స్కేల్ చూస్తాం వాళ్ళతో కంపేర్ చేస్తే మాకు చాలా తక్కువ ఉన్నది సార్. సో మేము చెప్పేది ఒకటే సార్, ఉన్న సెల్ఫ్ ఫైనాన్స్ బడ్జెటెడ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ప్రైమరీగా ఉద్యోగ భద్రత ఇవ్వమని చెప్తున్నాం సార్. మమ్మల్ని రెగ్యులరైజ్ చేయని పక్షంలో మాత్రం అట్లీస్ట్ మాకు మినిమం పేస్ టైం స్కేల్ ఇవ్వమని చెప్పేసి మేము గవర్నమెంట్ మేము విజ్ఞప్తి చేస్తాం సార్. అదే సార్ మీకు ఇప్పుడు మీ పరిస్థితి ఎట్లా ఉంది? ఇంకా ఈ జీవోని కంటిన్యూ చేస్తారు? ఇప్పుడు ఈ ఒకవేళ జియో ఇప్పుడు తీస్తే ఇప్పుడు ఒకవేళ మరి తీసినట్లయితే సార్ ఇప్పుడు మేము యూనివర్సిటీ నుంచి మరి వాళ్ళు మాకు ఉద్యోగ భద్రత ఇవ్వకపోతే మేము బయట పడ్డట్టే కదా సార్. దగ్గర దగ్గర 12 మంది 1200 ఫ్యామిలీస్ ఉన్నాయి సార్. వాళ్ళందరూ కూడా రోడ్ల మీద పడ్డట్టే కదా సార్. సో వాళ్ళందరూ మేము పడకూడదా అంటే వాళ్ళు గవర్నమెంట్ తరఫున మాకేమైనా భద్రత కల్పిస్తేనే కదా సార్ మేము కూడా సస్టైన్ కావాల్సింది. మాకు కూడా మరి ఈక్వల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి సార్. అందరూ కూడా చాలా క్వాలిఫైడ్ పర్సన్స్. ప్రతి ఒక్కరు కూడా మినిమం పిహెచ్డీస్ ఫ్రమ్ రెప్యూటెడ్ యూనివర్సిటీస్ విత్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ జర్నల్స్. ఎక్కడ కూడా సైంటిఫిక్గా కానీ టెక్నికల్గా కూడా ఎక్కడ కూడా తక్కువ లేము సార్. మేము కూడా గైడ్ చేస్తున్నాం. వాళ్ళకి ఈక్వల్గా లెసన్స్ చెప్తున్నాం, పాఠాలు చెప్తున్నాం సార్. సో ఇది కోసం అని చెప్పేసి మేము రెగ్యులరైజ్ చేయడం అనేది ఈ ఒక యాజ్ పర్ ద సుప్రీం గైడ్లైన్స్ ప్రకారం మేము చెప్తున్నాం సార్. అది సార్ మరి ఎందుకు ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? ఒక మేనిఫెస్టో కూడా పెట్టింది. మేనిఫెస్టోలో కూడా పెట్టింది సార్. ముందేమో గవర్నమెంట్ రాకముందు కూడా మేనిఫెస్టోలో కూడా వాళ్ళు క్లియర్గా చెప్పారు సార్, మేము ఖచ్చితంగా మీకు రెగ్యులరైజ్ చేసి మీకు ఒక పొజిషన్ ఇచ్చిన తర్వాతనే మేము మిమ్మల్ని రెగ్యులరైజేషన్ ప్రాసెస్కి వెళ్తాం. కానీ సార్ వాళ్ళు మాట తప్పి ఈరోజు మాకు రెగ్యులరైజ్ చేయకుండా వాళ్ళు తాత్సారం చేస్తున్నారు సార్. ఏం చెప్తారు ముఖ్యమంత్రి? మేము ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం సార్, మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగ భద్రత కల్పించమని చెప్తున్నాం సార్. ఒకవేళ కల్పించి లేదంటే మాకు ఒక గౌరవమైన వేతనం సార్, ఒక టైం స్కేల్ మాత్రం యాజ్ పర్ ద యూజీసీ నామ్స్ టైం స్కేల్ ఇవ్వమని కోరుతున్నాం.